దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభువా స్తోత్రమయ్యా, మీ పాదములకు వందనాలు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీ పాదములకు వందనాలయ్యా. వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని సరిచేయండి. నీ వాక్య సత్యం, నీ వాక్య సారాంశము మా హృదయం అనే పలక మీద వ్రాయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పినటువంటి మాటలు చేయక నన్ను ప్రభువా అని మీరు ఎందుకు పిలుస్తున్నారు? నేను చెప్పే మాటలు మీరు చెయ్యాలి, దాని ప్రకారం జీవించాలి. అప్పుడే మీరు క్రైస్తవుడు, అప్పుడే మీరు క్రైస్తవురాలు అవుతారు. ఇవన్నీ చేయకుండా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు? నేను చెప్పిన మాటలు విని దాని ప్రకారం చేసేవాడు ఒక బండ మీద, ఒక స్థిరమైనటువంటి నేల మీద తన ఇల్లు కట్టుకున్న వానిని పోలి ఉంటాడంట. యేసు ప్రభు చెప్పిన మాటలు చెయ్యకుండా ఆయన్ని ప్రభువా అని పిలుస్తూ యేసుని వెంబడించిన వారు, యేసుని ప్రేమించిన వారు ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి బుద్ధిహీనుణ్ణి పోలి ఉంటాడు అని ప్రభు సామెత చెప్పాడు. సామెత చెప్పాడా? ఉపమానం చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు మనుషులకు అర్థం కావాలని ఉపమాన రీతిలో చెప్తాడు. ఉపమానం అంటే ఒక విషయాన్ని పోల్చి యేసు ప్రభు కొన్ని విషయాల్ని ప్రజలకు అర్థం చెయ్యాలని ఆయన బోధించాడు. యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి ఉపమానాన్ని చూస్తే ఇంటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఇల్లు అనే ఒక సాదృశ్యాన్ని తీసుకున్నాడు, లేదా ఒక పోలికను తీసుకొని ఆ ఇంటిని పోల్చి ఒక విశ్వాస యొక్క జీవితాన్ని, తన విశ్వాస జీవితాన్ని గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇల్లు ఒక విశ్వాసి లేదా ఒక విశ్వాసి రాలు తన జీవితం ఎలాగ ఉంటుంది క్రీస్తులో అనే ఒక పోలికగా ఆయన చెప్పినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇల్లు ఇక్కడ మనకి మన విశ్వాస జీవితానికి సాదృశ్యం. ఒక ఇల్లు ఊహించుకోండి. ఆ ఇల్లు మీ విశ్వాస
జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. యేసు ప్రభు ఆ పోలిక చెప్తూ ఉన్నాడు. ఆ పోలిక చెప్పి, నా మాటలు విని దాని ప్రకారం చేసేవాడు ఎలా ఉంటాడు, నా మాటలు విని దాన్ని పక్కన పెట్టేవాడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి చాలామంది వచ్చి ప్రభువా ప్రభువా అని ఆయన సంబోధిస్తుంటే అది ఆయనకు ఒక విధంగా చెప్పాలంటే నచ్చలేదు. అరే, నేను చెప్పినట్లు చెయ్యండి, ఆ తర్వాత నన్ను ప్రభువా ప్రభు అని పిలండి. నేను చెప్పింది చేయకుండా నా దగ్గరికి వచ్చి ప్రభువా ప్రభు అని పిలుస్తారు ఎందుకు? వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? మీ విశ్వాస జీవితం ఏమవుతుందో తెలుసా అని ఆయన వారికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. వారికి ఇచ్చాడు. మనం చూస్తాం, నామకార్థ క్రైస్తవ్యాన్ని చూస్తాం. నామకార్థం అంటే పేరుకే క్రైస్తవులు. వాళ్ళ పేరులో జాన్, డేవిడ్, ఫ్రాంకిల్, రూత్ అన్నీ ఉంటాయి. ఆదివారం అయితే చర్చికి వస్తారు. ఆదివారం పూట మాత్రమే వారు క్రైస్తవులుగా ఉంటారు. ఆదివారపు క్రైస్తవులు అన్నమాట. ఈ ఆదివారం కూడా ఒక 2 గంటలో లేదా ఒక 3 గంటలో దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతారు. వీరు దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించేవారు కాదు. వీరు దేవుణ్ణి నిజముగా వెంబడించేవారు కాదు. కేవలం పేరు మాత్రమే జాన్, డేవిడ్, ఫ్రాంక్లిన్, యాకోబ్, యాసూబ్, రూత్, అది ఇది అన్నీ ఉంటాయి. అవసరానికి ప్రార్థన చేసే వ్యక్తులు కూడా ఇదే కేటగిరీలోనికి వస్తారు. అవసరమైనప్పుడు, బాధ కలిగినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా అని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు నా ఎందుకు కనికరించు, పాస్టర్ గారు నా కోసం కొంచెం ప్రార్థన చెయ్యరా, మాకు ఈ సమస్య ఉన్నది, నా భార్యకి ఈ సమస్య ఉన్నది, నా కూతురికి ఈ సమస్య ఉంది, నా కొడుకుకి ఈ సమస్య ఉంది, నా తండ్రికి ఈ సమస్య ఉందని మాట్లాడుతారు. యేసు ప్రభు అట్టి వారిని చూసి సంతోషించడు. ఆయన మనస్తత్వాన్ని ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనం అర్థం చేసుకోవాలి. ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఆయన సంతోషించడు. హల్లెలూయా స్తుతి మహిమ అని పాట పాడితే ఆయన సంతోషించడు. ఆయన ఏమాత్రం సంతోషించడు. ఇది మనకు అర్థమైతే అసలు యేసు ప్రభుని ఎలా వెంబడించాలో మనకు అర్థమవుతుంది. నామకార్థ క్రైస్తవ్యం. పండగ క్రైస్తవులు కొంతమంది ఉంటారు. ఎప్పుడు వస్తారు? జనవరి 1, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్. ఈ 3కు రాకపోయినా సరే కనీసం క్రిస్మస్కి అయినా సరే వచ్చి ప్రత్యక్షం అవుతారు. ఆ వచ్చినప్పుడు ఏంటి? కేకులు, ఆటలు, డ్యాన్సులు, హల్లెలూయా, సరే బాయ్ బాయ్ యేసయ్యా, తర్వాత చూసుకుందాం, ఇంక మరి కనిపించడం. వీరిని క్రైస్తవులు అంటారా? వీరిని క్రైస్తవులు అంటారా? వీరు యేసు ప్రభువును వెంబడించిన వారా? వీరు యేసు ప్రభువును వెంబడించిన వారా? మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించిన వాడు క్రైస్తవుడు ఎలాగవుతాడు? మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమించిన వాడు క్రైస్తవుడు ఎలాగవుతాడు? యేసు ప్రభువు చెప్తున్నాడు, నా మాట విని దాని ప్రకారం చేసేవాడు కావాలి నాకు. అరే వచ్చి ప్రభువా ప్రభువా అని నీకు అవసరానికి, నీకు బాధ కలిగినప్పుడు, ఏదో ఆదివారము నీకు గుర్తొచ్చినప్పుడు లేదా అవసరమైనప్పుడు యేసు ప్రభువా 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 అని అంటే ప్రజల దృష్టిలో మనం క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా కనిపిస్తామో ఏమో, కానీ దేవుని దృష్టిలో క్రైస్తవుడుగా కనిపిస్తామా? క్రైస్తవురాలుగా కనిపిస్తామా? మనస్ఫూర్తిగా మన గుండెల మీద చేసుకొని నేను యేసు ప్రభువును నిజంగా ప్రేమిస్తున్నానా, ఆయన చెప్పిన మాటలు చెప్పినట్లుగా చేస్తున్నానా లేదని మనకు ప్రశ్నించుకుంటే మనకు తెలిసిపోతుంది. ఎవడు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా ప్రభువా, ఒక్క నిమిషం ప్రార్థన చేసినా సరే, ప్రభువా ఇదిగో నేను మనస్ఫూర్తిగా చేశాను నీ కోసం, ఇదిగో నీ సన్నిధికి వచ్చాను, నీతో సహవాసం చేస్తున్నానని గుండె మీద చెయ్యి వేసి ఏ వ్యక్తిగా ఆ వ్యక్తి నేను యేసును ప్రేమిస్తున్నానని చెప్పగలిగితే నిజంగా అట్టువాడు ధన్యుడు, ధన్యురాలు. ఎంతమంది
తమ గుండెల మీద చేసుకొని నేను యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాను, నా మనసంతా ఇప్పాను, నా ప్రభువును నేను పూర్ణ మనసుతో నేను ప్రేమిస్తున్నానని ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది చెప్పగలరు? మన మనస్సులో మన లోపల మనకు అర్థమైపోతుంది. మనం చేసే ప్రార్థనే చూడండి. మనం చేసే ప్రార్థన ఎలాగ ఉంటుంది? అసలు గోడ దాడుతుందా? గోడ దాడుతుందా? కప్పు దాడుతుందా? రేకులు దాటి దేవుని సన్నిధికి చేరుతుందా? మనం చేసే ప్రార్థన మనకు సంతృప్తి కలిగించకపోయినప్పుడు మనం యేసు ప్రభువును నిజంగా ప్రేమించే వారి లెక్కలో ఉంటామా? కేవలం నోటి మాటలతోనే ఆయనను స్తుతించే వారి లెక్కలో ఉంటాం. అందుకే యెషయా ప్రవక్త ప్రవచించాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అంటే ఏంటి? కేవలం నోటి ద్వారా మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తారు. లోపల అంతరంగములో నుంచి, హృదయాంతరంగములో నుంచి మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించాలని, ఘనపరచాలని కానీ అట్టి వారికి ఉండదు. వారు క్రైస్తవురాలు ఎలాగవుతారు వాళ్ళు? ఒక పాట పాడినప్పుడు మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుణ్ణి ఘనపరుస్తున్నాను, దేవుణ్ణి ప్రేమించి నేను పాడుతున్నాననే సంతృప్తి కూడా ఒక వ్యక్తిలోనికి రాకపోతే ఎందుకు పాడడం? ఒక ప్రార్థన చేసినప్పుడు దేవునితో నా బాధంతా చెప్పుకున్నాను, దేవునితో నేను గడిపాననే సంతృప్తి ఒక్క మాట చెప్పిన ఆ వ్యక్తి తనకు ఆ సంతృప్తి కలగకపోయినప్పుడు వాడు దేవుణ్ణి ప్రేమించేవాడు ఎలాగవుతాడు? ఆమె దేవుణ్ణి ప్రేమించేది ఎలాగవుతుంది? వీరందరూ నామకార్థ క్రైస్తవుల లెక్కలోనికే వస్తారు. వీరందరూ నామకార్థ క్రైస్తవులోనికే వస్తారు. ఇట్టివారు ప్రభువా ప్రభువా అని చెప్తారు. బయటికి వెళ్ళినప్పుడు అందరితో మాట్లాడుతున్నప్పుడు మేము క్రైస్తవులమండి అంటారు. చూస్తే లోపలంతా డొల్ల. దురదృష్టమైనటువంటి విషయం ఏమిటంటే వారికి తెలుస్తుంది, వాక్యం వారికి తెలుసు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో వారికి తెలుస్తుంది. దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా చెప్తుంది నువ్వు అబద్ధం ఆడకూడదు అని. దేవుని యొక్క వాక్యం ఒకవైపు నుంచి హెచ్చరిస్తుంది. అబద్ధమాడు నాలుకలను దేవుడు కట్ చేస్తాడని దేవుని యొక్క వాక్యం రాయబడిందని గుర్తొస్తూ ఉంటుంది. కానీ అబద్ధమాడడానికి తెగిస్తారు. వ్యభిచారం చేయకూడదన్న మాట వారికి గుర్తొస్తుంది, కానీ వ్యభిచరించడానికి వారు తెగిస్తారు. వాళ్ళు ఇది చేయకూడదని దేవుని యొక్క వాక్యం ఏదైనా సెలవిస్తుందో అది వారికి తెలుస్తుంది, కానీ దాన్ని మీరడానికి మనస్సులను సిద్ధపరచుకొని కఠినపరుచుకొని అట్టి వారు దానిని జబదాటి ముందుకు వెళ్తారు. చెప్తే ఎవరైనా అడిగితే మేము క్రైస్తవులమండి, మేము క్రైస్తవురాలమండి అని చెప్తారు. దేనికి అది? దేనికోసం అది? ఎవరికి పని చేస్తుంది అది? దేవుని దృష్టిలో క్రైస్తవుడిగా ఉన్నావా? దేవుని దృష్టిలో క్రైస్తవురాలుగా ఉన్నావా? యేసుని పోలి నడుచుకుంటున్నావా? వాక్యం నీకు చెప్పినప్పుడు దాన్ని జబదాటిపోతూ ఉన్నావంటే క్రైస్తవుడు ఎలాగవుతాడు? క్రైస్తవురాలు ఎలాగవుతారు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన చెప్తున్నాడు, నా మాట చెప్పున చెయ్యక నన్ను ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకు పిలుస్తున్నారు? యేసు ప్రభువును ఎందుకు నన్ను పిలుస్తున్నాడు అని అడుగుతున్నాడు. నన్ను పిలుస్తున్నారు ఎందుకు? నేను చెప్పింది చెయ్యక, నేను చెప్పిన మాటలు మీ దగ్గర ఉన్నాయి, దేవుని యొక్క వాక్యం మీ దగ్గరికి ఇచ్చాను, వాక్యమై ఉన్నటువంటి నేను మీ యొద్దకు వచ్చాను, వాక్య భాగాన్ని రాయించాను. వాక్యం వింటారా? వినరు. ఆ గంటో అరగంటో దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తే దాన్ని వినడానికి కూడా ఆపసోపాలు పడిపోతారు. ఉస్సు బుస్సు అని కింద నుంచి సైగలు చేస్తూ ఉంటారు. వీరు క్రైస్తవులు అవుతారా? వీరు క్రైస్తవురాలు అవుతారా? దేవుని ప్రేమించే లెక్కలో ఉంటారా? ఇట్టివారు చర్చికి రావడం ఎందుకు? ఇటువారు దేవుని సన్నిధికి రావడం ఎందుకు? దేవుని ఆవరణంలోనికి రావడం ఎందుకు? దేవుని హృదయపూర్వకంగా ప్రేమించకపోయినప్పుడు యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్పడం ఎందుకు? యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్పడం ఎందుకు? అన్ని జనుల ముందుకు వెళ్ళి మీరు కూడా రక్షణ పొందుకోండి అమ్మా, నాలాగే వద్దురు కానీ మీకు రక్షణ వస్తుంది, పాతాళము తప్పుతుంది, నరకము తప్పుతుంది, పరలోకం వస్తుందని చెప్పడం ఎందుకు? ఆ సాక్ష్యం ఎందుకు? ఎవరికి చెల్లుతుంది?
దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇలాంటి వారు చాలామంది క్రైస్తవ నాయకులుగా ఉండాలని కోరుకుంటారు. వారి జీవితం చూస్తే వ్యభిచారం, వారి యొక్క మనస్సు చూస్తే అపవిత్రత. కానీ వారు గుడ్డివాడికి గుడ్డివాడు తావు చూపిస్తే ఇద్దరు గుంటలో పడతారు అన్నట్లుగా వాడు ఉంటాడు, ఆమె ఉంటుంది. మరలా బోధ ఏమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందామని తెస్తారు. ఎవడికి కావాలి నీ బోధ? ఎవడికి కావాలి నీ యొక్క సువార్త? దేవుని దృష్టిలో వేషధారులు, దేవుని దృష్టిలో నామకార్థ క్రైస్తవులు, మాట చెప్పున ప్రవర్తించిన వాడు క్రైస్తవుడు, క్రైస్తవరాలని పేరు పట్టుకోవడం అనవసరం. అసలు దేవుని సన్నిధికే రావడం నా దృష్టిలో అనవసరం. దేవుని దృష్టిలోనికి రావడమే అనవసరం. మనస్ఫూర్తిగా హృదయాంతరంగముల నుంచి నా యేసు ప్రభు నా కోసం ప్రాణత్యాగం చేశాడు, నా దేవుడు లేకపోతే నేను నరకంలోనికి వెళ్ళిపోతాను, నా జీవితంలో ప్రతి క్షణమున యేసు నాకు కావాలని మనస్సు లేనివాడు, మనస్సు లేని స్త్రీ అయినా పురుషుడైనా క్రైస్తవుడు ఎన్నటికీ కాడు, క్రైస్తవరాలు ఎన్నటికీ కాదు. యేసు ప్రభు చెప్తున్నాడు, అరే మీ జీవితాలు తెలుసా, మీరు ఎలాంటి వారో తెలుసా అని ఒక ఉపమాన రీతిగా చెప్పి, మీరందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా, ఇసుక దగ్గరికి వెళ్ళి ఆ ఇసుకలో పునాదులు బాగా తవ్వి 3 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టినట్టుగా మీరు కడుతున్నారు. ఉంటుందనుకుంటున్నారా మీ విశ్వాస జీవితం? ఉంటుందనుకుంటున్నారా? ఒక సముద్ర కెరటము, ఒక గాలో, ఒక తుఫాను వస్తే మొత్తం బిల్డింగ్ అంతా పడిపోతుంది. మీ విశ్వాస జీవితం అంతే. ఇట్టి వారు చివరి వరకు ఉండలేరు. ఇట్టి నామకార్థ క్రైస్తవులు చివరి వరకు ఉండలేరు. అట్టి వారు దేవుని సంపూర్తిగా ప్రేమించిన వారు క్రైస్తవులను పేరు పెట్టుకోవడమే వ్యర్థం. అయితే మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించేవారు ధన్యులు. మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించే మనస్సు లోపల సిద్ధపరుచుకోవాలి. అసలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందింది ఎందుకు? యేసు నా రక్షకుడని రక్షణ పొందింది ఎందుకు? తండ్రి బలవంతం చేశాడనా, తల్లి చెప్పిందనా, పాస్టర్ గారు చెప్పారనా, అక్క చెప్పిందనా, చెల్లి చెప్పిందనా, అన్నయ్య చెప్పాడనా, కూతురు చెప్పిందనా, దేనికి మేలు కలుగుతుందనా, స్వస్థత పొందారనా? అసలు దేనికి యేసు ప్రభు దగ్గరకు వస్తున్నామో ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు తెలుసుకోవాలి. దేవుని యొక్క ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, వివేకముతో, అన్ని విధాలా నీ సాయి శక్తులా అందరికంటే ఎక్కువగా నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. అప్పుడే నువ్వు క్రైస్తవురాలివి, అప్పుడే నీవు క్రైస్తవుడివి. అవన్నీ చేయకుండా చేసినవన్నీ వాక్య విరోధము. వాక్యాన్ని వినడానికి ఇష్టం ఉండదు, దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టం ఉండదు, ప్రార్థన చేయడానికి ఇష్టం ఉండదు, దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టం ఉండదు, దేవుని కార్యాల మీద ఇష్టం ఉండదు. వాడు క్రైస్తవుడు ఎలాగవుతాడు? ఆమె క్రైస్తవరాలు ఎలాగవుతుంది? గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించండి. మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? నేను యేసు చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటించడానికి నేను సాయశక్తిలా ప్రయత్నిస్తున్నానా అనేది తెలుసుకోవాలి. యేసు ప్రభుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. అప్పుడే వారు దేవుని యొక్క వాక్యానుసారముగా వారు తమ ఇల్లు కట్టుకుంటారు, వారి విశ్వాస జీవితాన్ని నిలబెట్టుకోగలుగుతారు. దేవుడు చెప్తున్నాడు, గాలి వచ్చింది, వాన వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టింది, కొడితే ఇసుకలో కట్టిన ఇల్లు కూలిపోతుంది. ఆ విశ్వాసి చివరి వరకు విశ్వాసిగా ఉండలేడు. అతని యొక్క విశ్వాస జీవితం ఏ మధ్యలోనో పగిలిపోతుంది, పాడైపోతుంది. దేవుణ్ణి విడిచిపెట్టే భ్రష్టుడిగా, భ్రష్టురాలకు కూడా తయారయ్యే అవకాశం ఉంది. అందుకే మన పునాది ఏమిటో చూసుకోవాలి, మనము దేని మీద కడుతున్నామో చూసుకోవాలి. నామకార్థ క్రైస్తవ్యం యేసును ఏదో వెళ్ళాలి గనక వెళ్ళడం, చదవాలి గనక చదవడం, తీసుకోకపోతే ఏదో అవుతుంది గనక తీసుకోవడం, యేసు దగ్గరికి స్తుతించకపోతే ఏదో అవుతుంది గనక స్తుతించడం, ఒక్క మాట అయినా యేసు ప్రభువుకి చెప్పకపోతే ఏదో పాపం అవుతుందని గనక చెయ్యడం, ఇదంతా కూడా యేసు ప్రభు యొక్క మాట తెలిసి దానిని చేయనివారు. వీరు ఇసుకలో ఇల్లు కట్టుకున్న వారితో సమానం.
వారి విశ్వాస జీవితం గాలి వచ్చి వరద వస్తే ఆ ఇల్లు ఎలాగో కూలిపోతుందో, వారికి శ్రమ కలిగితే, బాధ కలిగితే, ఒకవేళ సాతాను జల్లిడి పట్టునట్లు జల్లిస్తే యేసు వద్దని వెళ్ళిపోతారు. వారి విశ్వాస జీవితం కూలిపోతుంది. యేసు ప్రభు చెప్తున్నాడు, అలాగూ ఉండకూడదు. మీరు దేని మీద కట్టుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. దేని మీద కడుతున్నారు? ఇసుక మీద కడుతున్నారా? ఇసుక మీద కడుతున్నారా? రాయి మీద కడుతున్నారా? వాక్యానుసారంగా ప్రతి అడుగు వేస్తున్నారా? వాక్యానికి విరుద్ధంగా ప్రతి అడుగు వేస్తున్నారా? దేవుని మాట తెలిసి దానికి వ్యతిరేకంగా వెళ్ళాలనుకుంటున్నారా? తప్పు చేశానని పశ్చాత్తాపం లేకుండా దానికోసం ముందడుగులు వేస్తున్నారా? అసలు ఏమిటి? అసలు యేసుప్రభు కోరుకున్నది ఏమిటి? యేసుప్రభు ఏం కోరుకుంటాడు మన వద్ద నుంచి? బంగారమా? డబ్బులా? ఆస్త? అంతస్తా? ఏం కోరుకుంటాడు యేసుప్రభు? మొట్టమొదటిగా హృదయాన్ని కోరుకుంటాడు. నా కుమారుడా నీ హృదయాన్ని ఇవ్వు, నా కుమార్తె నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని యేసుప్రభు అన్నాడు. మొట్టమొదట హృదయాన్ని కోరుకుంటాడు. ఆ హృదయంలో వచ్చి నివసించాలని కోరుకుంటాడు. ఆ హృదయంలో యేసు లేకపోతే, వారు నామకార్థ భక్తిలోనికి వెళ్ళిపోతే, దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిపోతే, దేవుని మాటనే పక్కన పెడితే, దేవుడి మాట చెప్పాడని వారికి తెలిసినా సరే దాన్ని పక్కన పెట్టేవారు క్రైస్తవులు ఎలాగవుతారు? వారు అసలు యేసు ప్రభువా ప్రభువా ప్రభు అని పిలవడం ఎందుకు? క్రైస్తవుడు లేదా నేను క్రైస్తవురాలనని స్నేహితులకు చెప్పడం ఎందుకు? మనము దేని మీద కడుచున్నామో చూసుకోవాలి. వాక్యానుసారమైనటువంటి జీవితం మనకు ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది, దాని ప్రకారం నేను చేస్తున్నానా లేదా? వాక్యం చదవాలి కదా, ముందు చదవాలి. చదువు రాకపోతే వాక్యాన్ని వినాలి. పాస్టర్ గారు చెప్పే వాక్యం గురించి చెప్పడం లేదు, బైబిల్లోని మాటలు ఫోన్ ద్వారా కూడా వినొచ్చు. దాని మీద ఒకడు నిర్మించుకుంటే తన విశ్వాస జీవితం చివరి వరకు కొనసాగుతుంది. ఇంకా దేని మీద దేవుని యొక్క వాక్యం చెప్తుందో చూద్దాం. చూడండి, యూదా గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్యములో దేని మీద కట్టుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది? అమూల్యమైనటువంటి మీ విశ్వాసము మీద కట్టుకోవాలి. ఏం కడతారు? విశ్వాస జీవితాన్ని కడతారు. విశ్వాసం మీదే మనము మన విశ్వాస జీవితాన్ని కట్టుకుంటాము. అక్కడ ఏం కనిపించింది? బండ మీద కట్టుకున్నవాడు ధన్యుడు అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? విశ్వాసం మీద కట్టుకోవాలి అని చెప్తున్నాడు. దేవుని యొక్క మాటలో మనం చూస్తే విశ్వాసము, దేవుని యొక్క వాక్యం రెండు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి. వాక్యం వింటూ ఉంటుంటే మనకి విశ్వాసం అనేది అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? వినుట వలన విశ్వాసము కలుగును, అది దేవుని యొక్క మాట వలన కలుగుతుంది. విశ్వాస యొక్క జీవితం చెదరిపోకుండా ఉండాలంటే, వారు అంతం వరకు నమ్మకముగా ఉండగలగాలంటే, వారు తమ ఇంటిని బండ మీద కట్టుకోవాలి. తమ జీవితాలకి వాక్యం ఆధారమై ఉండాలి. ఆ వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా ప్రతి అడుగు వేస్తే అది వారి పాదములకు దీపముగా ఉంటుంది. వారు నడవలసిన మార్గాన్ని వారికి బోధిస్తుంది.
వారు ఏం చేయాలో ఏం చేయకూడదు, ఏది సత్యము ఏది అసత్యము, ఏది రమ్యమైనదో ఏది ఖ్యాతి గలదో మనకు దేవుని యొక్క వాక్యం మన హృదయాంతరంగంలో నుండి ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్షణమున ప్రతి అడుగున మనకు జ్ఞాపకం చేసి మన అడుగు తొట్టిల్లిపోకుండా మనము పాపము చేయకుండా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళడానికి కారణమవుతుంది. ఒకవేళ అలాగూ కాకపోతే విశ్వాసము అనేది ఉండకుండా పోయే ప్రమాదం ఉంది. యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారం చెప్పుకుంటూ పోతే, చేసుకుంటూ పోతేనే మనము బండ మీద మన ఇల్లును కట్టిన వారితో సమానంగా ఉంటాం. లేకపోతే ఇసుకలో పునాది వేసి ఇసుకలో ఒక బంగారంతో కట్టినటువంటి ఇల్లు లాంటిది కట్టినా ఆ విశ్వాసి యొక్క జీవితం కడ వరకు కనిపించదు. అనేక మంది బాప్తిసం తీసుకుంటున్నారు, అనేక మంది యేసు దగ్గరికి వచ్చి రక్షకుడు అంటున్నారు. అందరూ చివరి వరకు ఉంటున్నారా? అందరూ చివరి వరకు కొనసాగుతున్నారా? ఎందుకు అలాగ జరుగుతుంది? ఎందుకు అలాగూ జరుగుతుంది? ఎందుకు అలాగూ జరుగుతుందంటే వారి పునాదే సరైన పునాది కాదు. వారు ఏర్పరచుకున్నటువంటి పునాదే సరైనది కాదు. వారు బండను కోరుకోకుండా ఇసుక మీద వెళ్ళి కడతారు. ఇసుక మీద వెళ్ళి కడితే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? తండ్రి ప్రోత్సహిస్తాడు, ఇల్లమ్మా చర్చికి. అమ్మ చెబుతుంది, ఎల్లమ్మా చర్చికి. తల్లి బాధపడి, అమ్మ నువ్వు బాప్తిసం తీసుకోమ్మా అంటే తీసుకుంటుంది, అంతే, మరి రాదు. నువ్వు బాప్తిసం తీసుకోరా అంటే తల్లి బలవంతం చేత బాప్తిసం తీసుకుంటాడు, అంతే, మరి రాడాడు. ఆడికి కనిపించడు కూడా, వాడి అడ్రస్ కూడా ఉంటుందా? ఉండదు. వీరందరూ ఇసుక మీద తమ ఇల్లును కట్టుకుని వారితో సమానం. కాలక్రమేణా ఒకవేళ యేసును కూడా విడిచి లోకములో కలిసి అసలు యేసే నాకు వద్దని చెప్పిన పరిస్థితులు కూడా ఉంటాయి ఒక బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తిలో. ఎందుకులాగా అంటే దేవుని యొక్క మాటలు వారిలో ఉండవు. దేవుని యొక్క ప్రేమ వారిలో బలవంతం చేస్తున్నా సరే దేవుని వీరు ప్రేమించలేరు. నామకార్థంగా అలాగొస్తారు, పండగకి వస్తారు, పుట్టినరోజులకు వస్తారు, ప్రార్థన అంటే లాస్ట్లో వస్తారు, చివరికి వస్తారు. పెద్ద అంబానీలాగా బిల్ గేట్స్ లాగా ఆలోచించుకొని 3 గంటల ప్రార్థన అయితే లాస్ట్ 12 గంటలకు ఆమె అని చెప్పి ముందు వచ్చి ఏదో మొక్కుబడి హాజరు చేసుకొని కనిపించకుండా వెళ్ళిపోతారు. ఎవడకు కావాలి? ఆదివారం రావాలి గనక వస్తారా? చెయ్యాలి గనక ప్రార్థన చేస్తారా? రాకపోతే ఏదో అయిపోతుంది, దేవుడు ఏదైనా కొట్టగలడు, నా మీదకి శిక్ష రాగలదు అనుకుని వీరు చేస్తారా? ఇటువారు కడ వరకు నిలబడలేరు. ఇట్టివారితో దేవుడు చెప్తున్నాడు, నన్ను ప్రభువా అని ఎందుకు పిలుస్తారు? నేను చెప్పింది మొదట చెయ్యండి. మొదట నేను చెప్పింది ఏదో వాక్యంలో ఉంది, అది చెయ్యండి. ముందు. అది చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చి ప్రభువా అని మాట్లాడండి. అరే ముందు మీరు క్రైస్తవులేనా? ముందు క్రైస్తవరాలవేనా? ఇది ముందు పరిశీలించుకోవాలి. హృదయపూర్వకంగా నా ఉద్దేశములో దేవుని ప్రేమించిన వాడు క్రైస్తవుడే కాదు, క్రైస్తవురాలే కాదు. యేసు ప్రభువుని ప్రేమించలేని మనస్సు ఆ మొదటాజ్ఞనే అతిక్రమించినట్టు. అవునా? ఇక్కడ క్రైస్తవురాలుగా అవుతాడు. దేవుణ్ణి ప్రేమించలేని వాడు పరలోకం వెళ్ళి ఎవరిని ప్రేమిస్తాడు? అక్కడ వీడియో గేమ్లు ఆడతాడు, అక్కడికి వెళ్ళి సినిమాలు చూస్తాడా? సినిమాలు చూడడానికి వెళ్తాడా? పరలోక రాజ్యం సినిమాలు ఉంటాయా? సినిమా థియేటర్లు ఉంటాయా? 70mm ఓటీటీ థియేటర్లు ఉంటాయి. అక్కడ యూట్యూబ్ ఉంటుందా? షార్ట్లు ఉంటాయా? ఏముంటాయి? క్రికెట్ ఉంటుందా? క్రికెట్ గ్రౌండ్ ఉంటుందా? ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు పరలోక రాజ్యం? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏదో ఒక దేవుడు ఉండాలి కనుక నాకు కూడా పోన్లో యేసు ప్రభు అయితే బెటర్ లాగా ఉంది, ఆయన ఏదో కరుణామయ్యేడయ్యాడు అందుకని చెప్పి వచ్చాను అనుకుంటే అదొక వెర్రితనం, బుద్ధిహీనత. దేవుడు చెప్తున్నాడు, వట్టి వాడు బుద్ధిహీనుడితో సమానం, బుద్ధిహీనురాలతో సమానం. వారు ఇసుక మీద ఇల్లు కట్టుకొని అంతా బాగుంది దేవుడికి స్తోత్రం అనుకుంటారు. వారి జీవితాన్ని వారు మట్టుకు వారు తెరిచి చూస్తే దేవునికి వ్యతిరేకమైన ప్రతీది కనిపిస్తుంది. మళ్ళీ తెలుసా? డాబు డంబో. ఐఎమ్ ఎ క్రిస్టియన్, నో ఐఎమ్ క్రిస్టియన్, మై గాడ్ ఈజ్ సో గ్రేట్,
He can save all the world. Hey, receive Jesus Christ. Receive Jesus Christ. He will forgive all sins. He will give you heaven. There is no salvation other than Jesus Christ. Come. ఎందుకురా నీ సువార్త? ఎవరికి కావాలి నీ సువార్త? ఎవరికి కావాలి? ఎవరికి కావాలి మన సాక్ష్యం? యేసు ప్రభు యొక్క మాట చెప్పున చేయని వాడు క్రైస్తవుడు అవుతాడా? దేవుని బిడ్డ అవుతాడా? ఒకవేళ దేవుని బిడ్డ అయితే యేసు ప్రభు ఏం చెప్పాలి? అరే ముందు అది చెయ్యనరా అని ఎందుకంటాడు? ముందు నేను చెప్పిన మాటలు చేసి ఆ తర్వాత వచ్చి ప్రభు అని పిలవండి. నేను చెప్పింది ఏది చెయ్యరు, నేనంటే ఇష్టం ఉండదు, నా యొక్క సన్నిధి మీకు ఇష్టం ఉండదు, నా సన్నిధిలో ఆనందించడం రాదు, నన్ను స్తుతించడం రాదు, నాకు ప్రార్థన చేయడం రాదు, నాతో ఉండడానికి ఇష్టపడరు, ఎందుకు మళ్ళీ నా దగ్గరికి వస్తారు? అవసరానికా? యూజ్ అండ్ త్రో పెన్ ఆయన, యూజ్ ఇట్ అండ్ త్రో ఇట్. శపాస్, ఓకేయా? ఇదేనా క్రైస్తవుడు? ఇదేనా క్రైస్తవరాలు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన మనస్సును ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఇది ఒక విశ్వాసకే కాదు, దేవుని సేవకుడు కూడా ఉంటుంది. దేవుని సేవకుడు కూడా ఉంటుంది. దేవుని సేవకుడు కూడా ఇదే లెక్కలో చూస్తాడు. చూడండి, కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని మరియొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. చాలు. వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మళ్ళా ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. చెప్పాం కదా, ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. మొదట ఇల్లు ఎలాగ ఉంది? మొదట ఇల్లు విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంటే ఇక్కడ ఇంకొక ఇల్లు కనిపిస్తుంది. ఈ ఇల్లు దేవుని సంఘమునకు గుర్తుగా ఉంది. దేనికి? దేవుని సంఘమునకు గుర్తుగా ఉంది. దీనికి కూడా పునాది ఉంది. ఈ పునాది ఏమిటంటే, అపొస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు, నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేశాను అన్నాడు. ఈ పునాది ఏమిటి? సిద్ధాంత పునాది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే అన్ని విషయాల గురించి దేవుని యొక్క వాక్యములో అపొస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. బాప్తిస్మం అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, హస్త నిక్షేపణ అంటే ఏమిటి, అన్ని విషయాల గురించి, అన్నిటి గురించి దేవుని యొక్క వాక్యములో స్పష్టముగా దేవుడు అపొస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా రాయించాడు. అది పునాది. ఆ పునాదుల గురించి ఎవరైనా ప్రాకులాడితే, ఆ పునాది గురించి ఎవరైనా ఒక దైవజనుడు ప్రయత్నం చేస్తే, ఆ పునాదులు పాడైపోతూ ఉంటే ఏ దైవజనుడైనా దాన్ని సరిచేయాలని సిద్ధాంతముగా దాని గురించి పోరాడుతూ ఉంటే అట్టి వారిని అపొస్తలుడు అంటారు. అట్టివారు అపొస్తలుల లెక్క కిందకు వస్తారు. దాని మీద దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరు ఎలాగూ ఇల్లు కడుతున్నారో చూసుకోవాలి అంటున్నాడు. ఎవరితను? సేవకుడు అనేవాడు, సేవకురాలు అనేవాళ్ళు ఆ సిద్ధాంతము మీద లేదా ఆ పునాది మీద ఎలాగూ కడుతున్నారు దేవుని యొక్క సంఘాన్ని అనేది దేవుని సేవకునుగా బాధ్యత కలిగి ఉంటాడు.
దాని విషయమై దేవుడు ఒక పరీక్ష చేయబోతున్నాడు. అందరూ కడతాం. దేవుని యొక్క సంఘం కట్టడం అంటే ఇటుకలు రాళ్ళు కాదు, ఇటుకలు రాళ్ళు కాదు. దేవుని యొక్క సంఘాన్ని నిర్మించడం గురించి దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఒక సేవకునిగా, ఒక దేవుని సేవకుడిగా ఏం చేసావురా నువ్వు? ఏం చేసావు? నా పేరు పెట్టుకున్నావు. మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వందనాలు పాస్టర్ గారు, అయ్యా వందనాలు, రండయ్యా, కూర్చోండయ్యా, తినండయ్యా, ఇదంతా బాగానే ఉంది. నా పేరు పెట్టిబడి, నా సేవకునిగా గుర్తించబడి ప్రజల్లోనికి వెళ్ళి నా తరపున ప్రతినిధిగా నువ్వు పనిచేసావు. వెరీ గుడ్, బాగానే ఉంది. సేవ చేసావు కదా, నువ్వు కూడా చేసావు కదా. రండిరా, అందరూ సైడ్కి రండి. ఎవరి సేవ ఏంటో పరీక్షించు, ఎవరి సేవ ఏంటో పరీక్షించని దేవుడు చెప్తే అన్నిటినీ పరీక్షిస్తాడట. అన్నిటినీ పరీక్షిస్తాడు. అగ్నిలో పరీక్షిస్తాడంట. అగ్నిలో పరీక్షిస్తే ఈ పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు చూస్తాడు దేవుడు. ఎవరైనా బంగారముతో కడితే అబ్బా శబాస్, భలా మంచి దాసుడా అని బిరుదొస్తుంది. ఎవడైనా వెండితో చేస్తే వెరీ గుడ్, నాట్ బ్యాడ్, యూ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్, నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్, అట్లీస్ట్ యూ హ్యావ్ డన్ సంథింగ్, వెరీ గుడ్. ఇంకెవరైనా విలువగల రాళ్ళతో కడితే డన్, శబాస్, కొంతవరకు చేసావంటాడు. మిగతా వాళ్ళు చూస్తారట, కొంతమంది ఎలా కడతారట, కర్రలతో కడతారట. కర్రలతో కడితే అగ్నిలో ఉంటుందా? బూడిదైపోతుంది. కొయ్యకాలతో కడతారట, ఉంటుందా? గడ్డితో కడతారట సేవని, ఉంటుందా? బూడిదైపోతే అప్పుడు పిలుస్తారట, రండి రైట్ రండి. ఏం చేశారా మీరు? ఇల్లు కట్టడం అంటే ఏమిట్రా? ఇల్లు కట్టడం అంటే ఎన్ని సంవత్సరాలు జీవించావు భూమి మీద? ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రకటించావు నా గురించి? చాలామంది ఫాలోవర్స్ ఉన్నారే, యూ హ్యావ్ సో మెనీ ఫాలోవర్స్ ఆన్ యూట్యూబ్, యూనో. ఏం చేసావురా? దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా చెప్పావా? దేవుని మాటనే చెప్పావా? నీ సొంత కవిత్వం చెప్పావా? దేవుని యొక్క మాటను చెప్పావా? దేవుడు చెప్పమన్నది చెప్పావా? నీ సొంత వచనములు, కవిత్వములు, కపిత్వములు చెప్పావా? ఏం చెప్పావు చెప్పు నాయన, ఏం చెప్పావు? వాక్యములు ఉన్నది చెప్పావా? ధనాపేక్షను కప్పిపెట్టి నీ ఇష్టానుసారంగా ప్రజల వద్ద నుంచి ఏదైనా ఆశించి చెప్పావా దేవుని యొక్క వాక్యాన్ని? ఏం చెప్పావు? నువ్వు సైకాలజీ పాఠాలు చెప్పావా? దేవుని వాక్యాన్ని చెప్పావా? దేవుని వాక్యం చేసి ప్రతి విశ్వాసిని హెచ్చరించావా? వారు తప్పుదోవ పోతుంటే దేవుని యొక్క వాక్యం ఎలా సెలవిస్తుంది, నీవు ఎలా నడవకూడదు, నీవు ఎలా నడిస్తే మంచిది కాదు అని నీవు హెచ్చరించావా? వాడు వింటాడో వినడో తర్వాత ఇర్మియాకు చెప్పినట్టు, వారు వినను వినకపోయినను నువ్వు చెప్పాల్సిందే. చెప్పావా? చెప్పావా? అంటే వెళ్ళిపోతారని చెప్పలేదు ప్రభువా. శబాస్. రే, నువ్వు చేసినటువంటి ఇల్లు ఎలాంటిదో తెలుసా? గడ్డితో, తాటాకులతో కట్టావు నీ సంఘాన్ని. నీకు 1000 మంది 1,00,000 మంది ఉండొచ్చుగాక. ఏం ప్రయోజనం? అదంతా దేవుడు పరీక్షించబోతున్నాడు. అంత సులభమైన కాదు దేవుని యొక్క సేవ. మామూలుగా ఉండదు. చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు మరి జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? బోధకులమైనటువంటి మనము మరి కఠినమైన తీర్పు పొందవలసి ఉంది. అంటే ఏంటి? పాస్టర్ అంటే ఏంటి? మైక్ పట్టుకొని యూట్యూబ్లో చెప్పి, లేకపోతే ఇలా కెమెరా నా ముందు పెట్టుకొని చెప్తే అయిపోయింది సేవ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది చూసారా? 1000 మంది చూసారా? వెరీ గుడ్. దేవునికి మహిమ కలిగి, ఐఎమ్ సో ఫేమస్, యునో, ఆల్ రికగ్నైజ్ మీ వెన్ ఐ గో అవుట్ సైడ్. ఎస్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. దేవుని మహిమ అయినా సరే దొంగిలించేయాలి. ఇక్కడ యేసుప్రభు వద్దు, నేను, నా వల్లే స్వస్థత, నేనుంటేనే చర్చు, నాతోనే ఈ చర్చు, నాతోనే ప్రారంభం, నాతోనే ముగింపు. పాస్టర్ గారు ఉన్నారా? పాస్టర్ గారు కావాలి. పాస్టర్మ్మ గారు ఉన్నారా? వాళ్ళే ప్రార్థన చెయ్యాలి, వాళ్ళే వెలుగొందాలి, వాళ్ళే గుర్తింపబడాలి. ఇది విశ్వాసుల్లోనూ ఉంది, దేవుని యొక్క సేవకుల్లోనూ ఉంది. దేవుడు చెప్తున్నాడు, అగ్ని పరీక్ష ఒకటి ఉందరా, అగ్ని పరీక్ష ఒకటి ఉంది. చేసిన సేవ
కట్టిన ఇల్లు కర్రతో కట్టావా, రాళ్ళతో కట్టావా, ఇటుకలతో కట్టావా, గడ్డితో కట్టావా, కొయ్యకాలతో కట్టావా, అన్నీ అడుగుతాడు లెక్క. మనుషులు కూడా భజన చేయడం గురించి కూడా అడుగుతాడు లెక్క. అన్నిటిని అడుగుతాడు. మనిషిని ఆ మాత్రం ఏదో చిన్న బుర్రతో ఆలోచిస్తే నేనే అని అడిగితే అడగడా? కొయ్యితో చేశారా, కొయ్యితో కట్టావా నాయన సంఘాన్ని? పునాది వచ్చింది కదా, పునాది మీద ఆ పార్ట్ కట్టురానంటే కొయ్యికాలు తీసుకొని వచ్చి ఆ లోపల విలేజ్లోకి వెళ్ళి కర్రలు, బూడిద, చెత్త చెదారంద కట్టేశాను సంఘాన్ని, నేను ఒక దేవుని సేవకుడిని అంటే దేవుడు ఎలా చూస్తాడు? ఏ సేవలేరా రా, ఒక పరీక్ష సమయం ఉన్నది. నువ్వు నా మహిమను దొంగిలించావు కదా రా సేవకుడా. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్తానని, ఆ సాక్ష్యం చెప్పండి రండి. అయ్యగారు ప్రార్థన చేశాక నాకు అనారోగ్యము పోయి, ఒరే అయ్యగారు చేయడం ఏమిట్రా, దేవుడు చేశాడు. అక్కడ దొంగిలిస్తుంటారు మహిమను. ఎవరైనా వచ్చారనుకో సన్మానాలు వేస్తున్నారు, అమ్మా నాకు కాదమ్మా దేవునికి మహిమ చెల్లించిన అయ్యింది, ఇంకా నువ్వు ఇట్లేదేట్రా అని ఆడివైపు చూసి, గౌరవించకపోతే అదొక చూపు చూసి, ఇలా అందరు ఏ కేటగిరీకి వస్తారు? గడ్డితో చేసిన సేవ, గడ్డితో చేసిన సేవ. ఒక సంఘంలో 10,000 మంది ఉన్నారనుకుందాం, ఒక సంఘంలో కేవలం ఒక 50 మందే ఉందనుకున్నారు అనుకుందాం. 50,000 కూడా ఒక తిమోతిలాగా, ఒక అపొస్తలుడైనటువంటి పౌలు గారిలాగా, ప్రాణాన్ని అయినా త్యాగం చేసినటువంటి సేవకుల్లాగా, ఒక ఎపఫ్రదిలాగా, ఒక ఒనేసేములాగా ఉంటే ఆ వ్యక్తులు అనేక మందికి ప్రేరణ కలిగించి, ఆ వ్యక్తులు అనేక మంది దగ్గరికి సువార్త ప్రకటించి, అనేక మందిని యేసును ప్రకటిస్తే ఆ సంఘము కట్టినటువంటి దేవుని యొక్క సేవకునికి అత్యంత బహుమానం వస్తుందా? అందరూ వచ్చారు, ఏమై హల్లెలూయా, అందరూ నిలబడండి, అందరూ కూర్చోండి, అందరూ నిలబడండి, ఆమేన్, ఆశీర్వాదం, హల్లెలూయా, వెళ్ళిపోండి అన్నారు అనుకోండి, ఏమవుతుంది? అందరికీ ఉంది కోట, గుర్తుపెట్టుకోండి, అందరికీ ఉంది. విశ్వాసికి ఉంది, దేవుని యొక్క సేవకుని కూడా ఉంది. వాక్యాన్ని ప్రకటించే దేవుని యొక్క సేవకులకి ఇంకా ఉంటుంది. నీకు ఎంతమంది ఇచ్చానురా? 50 మంది ఇచ్చారు. సరే 100 మందిని చేసావా అని అడుగుతాడా? అడగడు. 50 మందిని నీవు దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా చెప్పావా అంటే అది ఏటది? పోనీ 50 మందిలో చివరికి ఎంతకున్నా అంటే కొంతమంది చచ్చిపోయారు ప్రభా, కొంతమంది ఏమో వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు ప్రభా, ఉన్నది 20 మంది ప్రభా. 20 మరి వాడి సంగతి ఏంట్రా? ఆ ఊర్లోనే కదా తిరుగుతున్నాడు వీధుల్లో, వాడి సంగతి ఏంటి అంటే వాడు ఆమె రావట్లేదు ఏంటి అంటే ఆమె చెప్పావా చెప్పలేదు. అలాగా పక్కరా, నేను ఒకసారి పక్కకు రా. ఈయనకి సిద్ధపరచబడినటువంటి ఆ బంగారమైనటువంటి బహుమతి తీసుకొని రండిరా అంటాడా? మీ పైన నాయకులుగా ఉన్నవారు ప్రతి ఆత్మకు లెక్క చెప్పాలి. ఒకవేళ తప్పిపోతూ ఉన్నాడు అనుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని వారికి చెప్తారు. వారు వెళ్ళిపోతే ప్రభువా నేను చెప్పాను కానీ వాడు వెళ్ళిపోయాడు ప్రభువా అని ధైర్యంగా చెప్పగలిగే వ్యక్తులుగా, సేవకులుగా మనం ఉండాలి. అంత సులభమా దేవుని సేవ? అంత ఈజీయా? అంత సులభమా? విశ్వాస జీవితాన్ని, తన ఇల్లును కట్టుకొని దాన్ని సురక్షితంగా చివరి వరకు కాపాడుకోవడం, అంతం వరకు నమ్మకంగా ఉండడం అనేది అంత సులభమైన విషయమా? దేవుని యొక్క సేవ చేశానని చెప్పి పరలోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద కుర్చీ వేసి అక్కడ కూర్చుని పెట్టి, రెండురా దేవదూతలారా వీళ్ళందరికీ దండలేయండిరా అని చెప్తాడా దేవుడు? అందరినీ పరీక్షిస్తాడు. ప్రతి సేవను కూడా పరీక్షించే అగ్ని పరీక్షకు నిలవబడవలసి ఉంటుంది. అప్పుడు ఏం చెప్తాడు దేవుని సేవకుడు? అక్కడ జీతం వారికి లభిస్తుంది.
అక్కడ జీతం లభిస్తుంది, ఇక్కడ కాదు. మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో ఎలాగో ఉన్నామనేది కావాలి. మనుషుల దృష్టిలో ఒక విశ్వాసి, ఒక విశ్వాసురాలు క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఉండొచ్చు, కానీ దేవుడు ఇది నిజంగా క్రైస్తవుడేనా, నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా, ఈమె హృదయంలో నా మీద ప్రేమ ఉందా, నన్ను ప్రార్థన చేస్తున్నప్పుడు కనీసం మనస్ఫూర్తిగా యేసయ్యా అని మనస్ఫూర్తిగా ఒక్క మాటైనా వస్తుందా అని చూస్తాడు. 10 మంది విశ్వాసులు ఉండొచ్చుగాక సంఘంలో, ఆ 10 మంది కూడా అందరినీ యేసు ప్రభువులో స్థిరంగా నిలపడానికి దేవుని యొక్క సేవకుడు ప్రయత్నం చేశాడా? సబాస్, వెరీ గుడ్. అలా మాట్లాడతాడు దేవుడు. దేవుడు మనం అనుకున్నట్లుగా మనుషుల దృష్టిలో ఆలోచించినట్లు ఆలోచించడు. మనుషులు ఆలోచించేటట్లు దేవుడు ఆలోచించడు. దేవుడు అసలు ఆలోచనే చెయ్యడు, అసలు ఆలోచనే చేయడు. ఒకవేళ అలాగ ఆలోచించడు అనుకుందాం. ఉదాహరణకి ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక వ్యక్తిని దేవుడు సువార్తకి పిలిచాడు అనుకుందాం. అవునా? ఏజెన్సీలు ఎంతమంది ఉంటారు? 1,000,000 మంది ఉంటారా? 1,00,000 మంది ఉంటారా? ఆ కొండ మీద ఎక్కడో ఒక 5 కిలోమీటర్ల పైన ఒక గుడిసె ఉంటుంది. మరలా ఎక్కడో కొంత దూరంకి వెళ్తే అక్కడ గుడిసె ఉంటుంది. అక్కడ పిలిచాడు, అక్కడ సేవ చేయిస్తున్నాడు. ఎంతమంది రక్షిస్తాడు? ఒక 10 మంది, ఒక 20 మంది, లేదా ఒక 30 మంది, అంతేనా? చిన్న చిన్న హ్యామ్లెట్స్ అంటారు. ఎంతమంది ఉంటారు? 30 మంది ఉంటారు. హైదరాబాద్ సిటీ వెళ్ళిపోతాను నేను, అక్కడ సేవ చేసేస్తుంటారు. 1,00,000 మంది వస్తారు, 1,00,000 మంది వస్తారు. ఎందులో నేను రక్షించిన వారు ఎంతమంది? ఇప్పుడు ఈ ఏజెన్సీలు శ్రమపడి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఆ సేవకుడు వెళ్ళి నిలబడి, ప్రభువా నాకు ఆ సేవ ఇచ్చావు నాయన, నేను అక్కడ చేశాను ప్రభువా, ఇదిగో ఈ కొంతమందిని రక్షించానంటే, అరే 30 మందా? 30 మందినా? ఇక్కడ చూడు 1,00,000 మంది అంటాడా? అలాగన్నాడు. ఎంత యథార్థమైన హృదయముతో, ఎంత ప్రయాసతో, ఎంత భక్తితో మనము సేవ చేసామనే దాన్ని దేవుడు లెక్కిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఆలోచించాలి. నిజంగా నేను క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా బయట చలామణి అవుతున్నాను, నేను యేసు ప్రభువును వెంబడిస్తున్నాను అనుకుంటున్నాను, నిజంగా యథార్థముగా నా హృదయపూర్వకంగా నా దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? నా లోపల నిజంగా యేసును ప్రేమించే మనస్సు ఉందా? నేను ప్రార్థన చేసే ఒక్క మాట అయినా సరే, ప్రభువా నేను వచ్చాను అన్న ఒక్క మాట అయినా మనస్ఫూర్తిగా చెప్తున్నామా అన్నదే ప్రశ్న. మనం గంటల కొరకు మోకరించి గదిలోకి తలుపులేసి ఎవడు పిలిచినా నేను ప్రార్థన చేస్తున్నాను డిస్టర్బ్ చేయకండి అనే రకం కాదు. ఒక్క మాటైనా చెప్పి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా ఇదిగో నేను వచ్చాను, ప్రభువా నాకు తోడై ఉండవా, నాకు సహాయం చేయవా అని ఒక్క మాట చెప్తే చాలదా? వినడా? ఒక్కసారి కాదు, 100 సార్లు కాదు, ఎన్నిసార్లు చెప్పినా సరే వింటాడు. మరలా చెప్తే విసిగిపోతాడా? విసుగుడు కూడా. ఆ ఒక్క మాటైనా మనస్ఫూర్తిగా చెప్తామా? ఒక పాటైనా మనస్ఫూర్తిగా పాడుతామా? ఒక నిమిషమైనా దేవుని గురించి ఆలోచించగలుగుతామా? మన హృదయములు నిజంగా యేసు ప్రభువు మీద ప్రేమ ఉన్నదా? మనము ఆయన మాట ఏది చెప్పాడు దాని ప్రకారం చేసేవారమా? ఇవన్నీ ఒక వ్యక్తి ఆలోచించుకోవాలి. అప్పుడే ఆ విశ్వాసి యొక్క జీవితం గాలి కొట్టిన, వరద వచ్చిన, శ్రమ ఎదురైన, సాతాను శోధించిన, కష్టమైన పరిస్థితిలోనికి వచ్చిన, వాడు అంత్యకాలపు మహాశ్రమంలో ఉండిన వాని యొక్క విశ్వాసము చెక్కు చెదరదు, అతని ఇల్లు కూలిపోదు, అతన్ని ఎవరూ కదల్చలేరు, అతని యొక్క విశ్వాసాన్ని భంగపరిచేవారు ఎవరు ఉండరు. అతని యొక్క విశ్వాసము దిట్టమైనటువంటి గోడ మీద కొట్టినటువంటి గట్టి మేకులాగా ఉంటుంది. లేకపోతే వాని జీవితం, వాని యొక్క విశ్వాసం ఇసుక మీద పునాదులు తవ్వి, ఆర్కే బీచ్లో పునాదులు లోతుగా 10 అడుగులు తవ్వి గట్టిగా పునాది వేస్తాడు. ఒక కెరటం రాగానే ఈ సముద్రంలో ఆ బిల్డింగ్ పడుతుంది, కొట్టుకొని పోతుంది. విశ్వాసి జీవితం కూడా అంతే అవుతుంది. దేవుని యొక్క సంఘముగా మనము వ్యక్తిగతముగా కూడా ఆలోచించాలి. ఒకటి మనం ఆలోచించుకోవాలి. నిజంగా యేసు ప్రభువును ప్రేమిస్తున్నాను నేను, మన గుండె మీద చేసుకొని ప్రార్థన చేసుకోవాలి. నిజంగా నేను యేసు ప్రభువును ప్రేమిస్తున్నానా? యేసు అంటే నాకు ఇష్టమేనా? యేసు దగ్గరికి ఎందుకు వచ్చాను? యేసు నాకు కావాలా? నాకు అవసరం?
పరలోక రాజ్యం కావాలా? నేను ఒక పాట పాడితే దేవుని మనస్ఫూర్తిగా పాడతానా? పోనీ ప్రార్థన చేసినప్పుడు ఒక్క మాట అయినా యేసును మనస్ఫూర్తిగా చెప్తానా? అసలు యేసు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ నాకు తెలిసినా దాన్ని నేను అతిక్రమించడానికి సిద్ధపడుతున్నానా? నాలో నిజంగా యథార్థమైన హృదయం ఉందా? నేను నిజంగా యేసు ప్రభువును ప్రేమించే వ్యక్తినా అని ప్రశ్నించుకుంటే, మనము ప్రశ్నించుకుంటే మనకు అర్థమైపోతుంది మనం ఇసుక మీద కడుతున్నామో బండ రాతి మీద కడుతున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీ పేరు పెట్టబడినటువంటి జనులు నిన్ను గురించి ప్రకటించాలి ప్రభువా. మేము క్రైస్తవురాలుగా చలామణి అవుతున్నాం ప్రభువా. కానీ నిజంగా మా హృదయాంతరంగములు నిన్ను ప్రేమిస్తున్నామా? నీవు చెప్పిన ప్రతి మాట చెప్పున మేము ప్రవర్తిస్తున్నామా? నీ నామ ఘనత కొరకు మేము ప్రాకులాడుతున్నామా అని మమ్మల్ని మేము పరీక్షించుకునే సమయం ఇది ప్రభువా. ప్రతి ఒక్కరూ ప్రభువా తండ్రి, మా హృదయాంతరంగములు, మా లోపల ప్రభువా తండ్రి, మమ్మల్ని మేము చూచుకొని నీ దృష్టిలో ఎలాగ ఉన్నామో ప్రభువా తండ్రి మాకు బయలుపరచండి ప్రభువా. యథార్థముగా వెంబడించే క్రైస్తవురాలుగా ఉండే కృప మాకు దయచేయమని, ఈ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద మీరు ముద్రింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.